సుధీర్ నువ్వు అంటున్నది. సుధీర్ అంది పద్మజ. కంగారుగా తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేటును దగ్గరగా జరుపుకుంటూ నెమ్మదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీసు దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకులను ఎంపిక చేసుకుంటారటమ్మా. నేను సైన్యంలో చేరుతాను. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒకగానొక కొడుకువి. మాకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందే ఉండవచ్చు కదా అంది తల్లి. ఎనీ పేజ్ దే కెన్ రీడ్, బట్ ఒకసారి చూడలేదు కదా, వాళ్ళు చిన్నపిల్లలు కదా. ఇప్పుడు ఆల్రెడీ చక్కగా చదివారు, మన తప్పులు చదివారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఆ స్టూడెంట్ చెక్ చేయించాను. అక్కడ ఎక్కడ ఉంటారు చెక్ చేయండి. ఒక గ్రామంలో గుణవంతుడనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకి 4 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లు బదులుగా రఘు, రాజు, శ్రావణ్, కిరణ్ అనే పేర్లు ఉంటే బాగుండదని భావించేవారు. తండ్రి క్రమశిక్షణ, పేదల పట్ల గౌరవం ఇవ్వని గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొద్దిలకు తండ్రి మరణించాడు. కొడుకులు 4 ఆస్తి పంపకానికి సిద్ధమై ఒక చోటు సమయవేసి ఆయుడు స్వేచ్ఛ లభించింది కనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుషాల్ ప్రశ్నలాయక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పినంత ఓపికగా విని మీ నాన్న ఏ ఉద్దేశం తప్పారు? ఎంపీ చాలు నాయన, ఎంపీ చాలా కరెక్టేనమ్మా, బాగా ఎక్స్ప్రెస్ పోతున్నాడు. కరెక్టే కదమ్మా, తప్పలేదు కదా. రైట్, నెక్స్ట్ యోక్షిత్ సాయి, ఆల్ ఆర్ ఫ్రమ్ 3rd స్టాండర్డ్ మా. చరణ్ సాయి, హేమంత్ అండ్ యోక్షిత్ సాయి. రజనీ మేడం. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతడి తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకన్ను పంపారు. వారి దారికి చాలరా, మీరు ముగ్గురు 6 ఫోటోలు పెట్టచ్చు. 10th క్లాస్ లాస్ట్ ఇయర్ మీరు 10th వచ్చినప్పుడు 6 ఫోటోలు పడాలి, సరేనా? ఒకసారి గట్టి క్లాప్స్ పెట్టమ్మా. ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ 3rd స్టాండర్డ్, దే రెడ్ హై క్లాస్ బుక్స్. కరెక్ట్ చదివారు మేడం, మీకు చెప్పండి మేడం. బాగా చదివారు. 3rd స్టాండర్డ్ సార్ మీరు ముగ్గురు 3rd స్టాండర్డ్ మేడం. ఈవెన్ సిబిఎస్ఈ 3rd స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా ఇంత క్లారిటీగా చదవరేమో మేబీ. తెలుగు 1 to 5th క్లాస్ మా, మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదివితే వాళ్ళని హై స్కూల్ ప్రమోట్ చేయొచ్చు. మన కాన్సెప్ట్ ఇదే. చాలా మంది అనుకుంటారు మావాడు ఐ చేసేయాలా, మావాడు ఈ చేసేయాలా. ఎన్ని కాదు సార్, మీకు చాలా మంది తెలియదు. ముందు వాళ్ళు తెలుగు చదువుతున్నారా, ఇంగ్లీష్ చదువుతున్నారా, హిందీ చదువుతున్నారా చూసుకోండి. 1 to 5th ఇఫ్ దే ఆర్ థరో విత్ దిస్ 3 సబ్జెక్ట్స్, రీడింగ్ అండ్ రైటింగ్. ఇప్పుడు ఒక పదం చెప్పి రాయాలి, చదవమంటే చదవాలి. దే ఆర్ ఫిట్ ఫర్ హై స్కూల్. ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా మంచి స్టూడెంట్గా తయారవుతారు. ఏం అవసరం లేదు. 1 to 5th క్లాస్ ఏ రావాలి? తెలుగు చదవడం రావాలి, ఇంగ్లీష్ చదవడం రావాలి, హిందీ చదవడం రాయాలి. అట్ ద సేమ్ టైం రైటింగ్. దే ఆర్ ద రియల్ ఎగ్జాంపుల్స్. గట్టిగా ఒకసారి క్లాస్ చూడండి మా 3 స్టూడెంట్స్కి. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గిఫ్ట్స్ ఇచ్చారమ్మా వీళ్ళకి, అది ఇచ్చేసారు. నెక్స్ట్ సార్, సాంగ్ రెడీయా? థ్యాంక్ యూ మేడం.